హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఆర్ఆర్బిలో వచ్చినటువంటి అతిపెద్ద రిక్రూట్మెంట్ 32,000 రిక్రూట్మెంట్లో. సో ఈ రోజు మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కనుక చూసినట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ తర్వాత పీఈటీ ఉంటుంది. సో పీఈటీ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డివి, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ అన్నిటికి కూడా ఎక్కడ కూడా మనకు రిటర్న్ టెస్ట్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్కులకు ఉన్నటువంటి రిటర్న్ టెస్ట్లో మనకు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ మోడ్లో డిఫరెంట్ సెషన్లలో జరుగుతుంది. దాదాపు నెల జరుగుతుంది దేశమంతా. సో ఆ సందర్భంలో వీళ్ళకు నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను కేటాయించడం జరుగుతుంది. సో అది ఎట్లా అయ్యిందనేది ఫర్దర్ వీడియోలలో మనం చేస్తాం. అయితే ఎవరైతే సిబిటిలో క్వాలిఫై అవుతారో, సిబిటిలో క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుండి మనకు 1:3 ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. సో 1:3 తీసుకొని వాళ్ళను నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలవడం జరుగుతుంది. సో ఆ పీఈటీ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏది ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఉన్నటువంటి మనం సిబిటిని కనుక చూసినట్లయితే ఇక్కడ సిబిటి మనకి ఇక్కడ చూడవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 90 నిమిషాలు. ఎగ్జామ్ మోడల్ చూస్తే జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 మార్కులు, రీజనింగ్ 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు. సో టోటల్గా మనకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓవరాల్గా గంటన్నర సమయం మాత్రమే, 90 నిమిషాలలో మనం ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్రతి ఒక తప్పుకు 1/3 మార్క్ పోతుంది. అంటే 3 తప్పులు చేసినామంటే వచ్చిన దాంట్లోకి వెళ్ళి 1 మార్క్ పోతుంది. మనం అటెంప్ట్ చేయకపోతే ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం సిబిటి ద్వారా ఈ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మీకు వచ్చిన వాటిని మాత్రమే చేసే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ వీటి సిలబస్లను కూడా ఇచ్చారు. సిలబస్ మనం సపరేట్గా మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సిబిటిలో ఎగ్జామ్ ఉంటుంది అనే విషయం అర్థమైంది. తర్వాత మనకు ఉండే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎట్లా తీస్తారంటే 1:3 ప్రకారం తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్ ఉంటే 3 3 రేషియో ఎంబడి తీసుకుంటారు. దీంట్లో మెయిల్ క్యాండిడేట్స్కు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్, ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ గురించి రాశారు. మెయిల్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు lift and carry 35 kgs of weight for a distance 100 meters in 2 minutes in one chance without putting with the weight down. సో ఇక్కడ 100 meters డిస్టెన్స్ ని 35 కిలోల వెయిట్ తోటి నడవాలి. ఆ 35 కిలోల వెయిట్ ని మనమే ఎత్తుకొని మనమే పట్టుకొని నడవాల్సి ఉంటుంది. ఒక్క దగ్గర దాన్ని కింద పడేసినా కూడా అది మనం ఫౌల్ అయినట్టే, అవి ఓడిపోయినట్టే. నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వరు, మనం ఫెయిల్ అండ్ అవుతుంది. విత్ ఇన్ 2 minutes. సో 100 meters విత్ 35 kgs విత్ ఇన్ 2 minutes అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. సో 100 మీటర్ల రన్నింగ్